ఆహా ఏమి రుచి అనేలాంటి పన్నీర్ బిర్యానీ చెప్పేస్తాను. చూసేసి నేర్చుకునేసేయండి అండ్ త్వరగా చేసుకొని తినేసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ చకచకా కోసేసి, తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ అండ్ చెక్క, లవంగం, మిరియాలు ఇవన్నీ వేడిగా కాగిన నూనెలో అలా వేసి, తర్వాత ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి, కొంచెం జీడిపప్పు అలా తగిలించి, తర్వాత సన్నగా తరుగుకున్న టొమాటోస్ వేసి అలా వేగిపోయిన తర్వాత ఆయిల్లో అలా రోస్ట్ చేసుకున్న పన్నీర్ని అందులో కలిపేసి ఒక 10 minutes అలా ఫ్రై చేస్తే మొత్తం పన్నీర్ స్టఫింగ్ అంతా రెడీ అయిపోతుంది. ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా యాడ్ చేసి మిక్స్ చేసేయాలి. తర్వాత బిర్యానీ కోసం సైడ్లు నేనైతే బాస్మతి రైస్ని ఉడకబెట్టేసుకుంటున్నాను. అవి 70% ఉడికాక ఇందులో దమ్ వేసి ఒక 10 minutes పెడితే చాలు అదిరిపోయే గుమగుమలాడే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీనికి మనం ఏ మిక్సీ వాడక్కర్లేదు, ఒకే ప్యాన్ మీద అయిపోయిద్ది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెజ్ లవర్స్ అయితే నాన్ వెజ్ లవర్స్ అయినా కూడా పన్నీర్ ఇష్టమైతే చకచకా వెళ్ళి చేసేసుకోండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. Thank you for watching and please like, share and subscribe to my YouTube channel. అరే లాస్ట్లో కొత్తిమీర, పుదీనా అలా పైన గార్నిష్ చేయాలని చెప్పడం మర్చిపోయాను. అండ్ రోస్టెడ్ ఆనియన్స్ కూడా నేను పక్కకు తీయలేదు కాబట్టి అలాగే కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈసారికి. సో మీరు కూడా అలా చేయకుండా, అలా మర్చిపోకుండా ఆనియన్స్ పక్కకు పెట్టుకొని లాస్ట్లో అలా తగిలించండి. టేస్ట్ అబ్బో ఇక చెప్పక్కర్లేదులేండి, టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుందిగా. నేనైతే టేస్ట్ చేసి కుమ్మేసాను, మీరు కూడా కుమ్మేసాను. ఇంతలో నా సోద అయిపోయింది, మీరు కూడా వెళ్ళి వాడేసుకోండి. ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ తేజు రెడ్డి alias NTR. Bye bye.